వాక్య భాగంలోనికి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుతాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన అతి పవిత్రమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన బలహీనులము, ఆయన ఎందుకు పనికిరాని ఒట్టి మట్టిమైనటువంటి మమ్ములను ప్రభా మీరెంతో సురక్షితంగా కాచి కాపాడి సంరక్షిస్తూ పోషిస్తూ వస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకంటే ఘనులు ఎంతోమంది ఈ సమయం చూడలేక గతించిపోయి ఉండొచ్చు. వారికంటే మేము ఏ విషయంలోనూ ఎక్కువ వారము ఎన్నదగిన వారము కాము నాయన. ఆయనను మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కేవలం మీ కృప మాత్రమే ప్రభా, మీకు స్తోత్రములు అయ్యా. అయ్యా, ఈ దినాన ఈ విధంగా మేమంతా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఘనపరచడానికి, మరి మీ బిడ్డలందరూ కూడా ప్రభా మిమ్మల్ని ఎంతగానో మహిమపరచడానికి వారికి మీరు ఇచ్చిన స్వరాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి నాయన. రావాల్సిన వారు అనేకులు ఉన్నారు, వారిని కూడా మీ ఆత్మ ప్రేరేపణ చొప్పున త్వరపెట్టి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నాయన మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యాన్ని నాయన యుక్తమైన రీతిలో మేము ఆలకించి గ్రహించి ఆచరించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేనైతే అజ్ఞానిని, తెలివి తక్కువ దాన్ని ప్రభా. నేనెంత అజ్ఞానినో మీరు ఎరుగుదురు ప్రభా. నన్ను మీ సిలువ చాటున కంప్లీట్గా దాచి కేవలము ప్రభా మీరు మాత్రమే నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందమని, ఎట్టకేలకు మా ప్రభా ఈ కూడికి యావత్తు ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని మీ కృపగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 దెబోరమ్మ వందనాలమ్మా, ఆరోగ్యంగా ఉన్నారా? వందనాలండి. దేవుని బాగానే ఉన్నా కానీ నీరసం తగ్గలేదండి. నీరసం చాలా నీరసంగా ఉంది. లూదియమ్మ మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? దయామణి అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను. దయామణి అమ్మ కూడా బాగుంది, పర్లేదు. కొంచెం నొప్పి తగ్గింది, ఇంటికి వచ్చేసింది, బాగుంది. విజయ్ కుమార్ అక్క ఎలా ఉన్నారక్క? మీరు ఆరోగ్యంగా ఉన్నారా? వందనాలమ్మా. వందనాలన్నా. ఓకే, ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దామండి. మనము గలతీ పత్రికను వివరించుకుంటూ ఉన్నాము. గలతీ పత్రికలో తండ్రి అనే అంశాన్ని మనము కొంచెం లోతుగా ధ్యానం చేస్తూ ఉన్నాము. తండ్రులు 2 రకాలు అని మనం మాట్లాడుకున్నాం. శరీరానుసారమైన తండ్రులు అనేక మంది ఉంటారని మనం తెలుసుకున్నాం. మనందరి ఆత్మలకు తండ్రి ఒక్కడే అని కూడా మనం గ్రహించాం. ఆత్మలకు తండ్రికి, ఆత్మలన్నిటికీ తండ్రి అయిన మన దేవునికి ఉన్న కొన్ని పేర్లు పర్యాయ పదాలు మనం ధ్యానం చేస్తూ, ఆయన ఫలం ఇచ్చే తండ్రి అని, ఫలితం ఇచ్చే తండ్రి అని, ప్రతిఫలం ఇచ్చే తండ్రి అని, మన అక్కరలు ఎరిగిన తండ్రి అని, మనము అడిగితే ఇచ్చే తండ్రి అని, ఈ విధంగా అనేకమైన విషయాలు మన తండ్రి గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన మొక్కలు నాటే తండ్రి అని కూడా మనం చూసాం. మన తండ్రి వ్యవసాయకుడు అని కూడా మనం చూసాం. అలా
వరుసగా మనం చూస్తూ ఆయన మహిమ గల తండ్రి అనేటువంటి అంశం దగ్గర ఆలోచన చేస్తున్నాం. ఆ వాక్యాన్ని మనం ఎంతటి మహిమ కలిగిన వాడు మన తండ్రి అని మనం ఆలోచన చేస్తూ ఎర్ర సముద్రాన్ని సైతము చీల్చి శత్రువుల బారి నుండి ఇశ్రాయేలీయులను తన కరుణ చొప్పున రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆయన మహా ఘనత కలిగినటువంటి తండ్రి. ఆయన చాలా గొప్పవాడు. ఆయన మహిమను మనము వివరించజాలము అని మనం ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రెండవ ఉదాహరణగా గిద్యోను గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గిద్యోను పిరికివాడు అని మనం చూసాం. శత్రువులకు భయపడి గోధుమలను గానుగు చాటును దొల్లగొడుతూ ఉంటే దేవుని యొక్క దూత యొక్క ప్రత్యక్షత ఆయనకి అగపడింది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత యుద్ధానికి గిద్యోను గారిని దేవుడు ఎలా సంసిద్ధం చేస్తున్నాడో, సన్నద్ధుని చేస్తున్నాడో మనం చూస్తూ వాటి నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలను లేఖనాల యొక్క వెలుగులో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ దినాన గిద్యోనును యుద్ధానికి సిద్ధం చేస్తూ దేవుడు ఏ అంశాల గురించి ఆయనతో మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే లాస్ట్ సెషన్లో కూడా మనం విన్నాము. ఒకవేళ నీకేమన్నా భయంగా ఉంటే నీతో పాటు పురాన్ని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని చెప్పి గిద్యోను గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. 12వ వచనం నుండి న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనము ప్రతిదానికి కనెక్టింగ్ రెఫరెన్స్ లేకపోతే సపోర్టింగ్ రెఫరెన్స్ మనం చూడలేకపోయినా సమయాన్ని బట్టి, ఎందుకంటే 8-10 అయిపోయింది టైము. సపోర్టింగ్ రెఫరెన్స్ మనం చూడలేకపోయినా ప్రతి వచనంలో దేవుడు గిద్యోను గారితో మాత్రమే కాదు కానీ మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు గిద్యోను గారి జీవితం ద్వారా, మనమేమి నేర్చుకోవాలని మన ప్రభు కోరుతున్నాడు అనే అంశాలు మనం చర్చించుకుంటూ ఒక బైబిల్ స్టడీ లాగా ఈ అంశాన్ని మనం ఆలోచించేద్దాం, కలిసి మాట్లాడుకుంటూ ఆలోచించేద్దామని నేను మీకు మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించగలరు. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పారు. దండులోనికి వెళ్ళారు. గిద్యోను తన పనివాడైన సేవకుడైన అతని పేరు పూర, అతన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దండులో ఆ శత్రు సమూహాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా కనబడ్డారంటే వీళ్ళ కంటికి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఒంటెలు సముద్ర తీరం ముందున్న ఇసుక రేణువుల వలె ఉన్నాయంట. సముద్ర తీరంలో ఎటువైపు చూసినా ఇసుకగా కనపడతా ఉంటుంది. వాటిని లెక్కించడానికి వీలవదు. అలాగే మిద్యానీయుల యొక్క ఒంటెలు ఎన్నున్నాయి అని లెక్కించడానికి వీలు లేనంతగా విస్తారమైన ఒంటెలు వాళ్ళు కలిగి ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు లెక్కకు మిడతల వలె మైదానంలో పరుండి ఉండిరి. మైదానం, ఆ యొక్క ఇజ్రాయేలు మైదానంలో పడుకొని ఉన్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు. వాళ్ళు ఏంటి వారి యొక్క రిలాక్సేషన్కి కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, గెలుపు మాదే అన్నటువంటి మంచి ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదవరు. ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళే ముందు డల్ స్టూడెంట్ కానీ లేక యావరేజ్గా చదివే స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుతారు. ఎగ్జామ్ హాల్కి
లోపలికి వెళ్ళే వరకు ఒక 5 నిమిషాల సమయం ఉన్నా 2 నిమిషాల సమయం ఉన్నా చదువుతూ ఉంటారు. ఇంట్లో చదువుతారు, ప్రయాణంలో బస్సులో కూర్చుంటే బస్సులో చదువుతారు, బైక్ మీద కూర్చుంటే బైక్ వెనక్కి కూర్చొని చదువుతారు. సమయాన్ని ఏమాత్రం వేస్ట్ చేసుకోకుండా చదువుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క సమయం, ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అని స్టూడెంట్స్ యొక్క ఉద్దేశం. కానీ కొందరు ఎగ్జామ్కి వెళ్ళి ఒక అరగంట గంట ముందు నుంచి ఇంకా అసలు చదవరు. పుస్తకం మూసేసి చదివిన దాన్ని, ఆల్రెడీ చదివి ఉన్నదాన్ని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బాగా చదివి సిద్ధపడి ఉన్నారు, వాళ్ళకు ఆ పరీక్ష అంటే పెద్దగా భయం లేదు, నిశ్చింతగా ఉన్నారు అని అర్థం. అంతేనంటారా? కరెక్టేనా? నేను చెప్పే ఆలోచన కరెక్టేనంటారా? కరెక్టే. కరెక్టే. అలా వీళ్ళు కూడా యుద్ధానికి వచ్చి శత్రువు ఎటు నుండి వస్తాడో పొంచి ఉందాం, అలర్ట్గా ఉందాం, ధైర్యంగా వాళ్ళని ఎదిరించడానికి రెడీగా సంసిద్ధంగా ఉందాం అన్నటువంటి లెక్క వీళ్ళలో ఏం కనపట్ల. వాళ్ళు పడుకొని ఉన్నారు హాయిగా. పడుకొని, ఇంకా విషయం ఏంటంటే పడుకొని ఉండడం మాత్రమే కాదు, వాళ్ళు నిద్ర కూడా పోయారు. నిద్రపోవడం మాత్రమే కాదు, వాళ్ళలో ఒక అతనికి కళ కూడా వచ్చింది. చదువుతున్నటువంటి అంశాలను ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ప్రియులారా. కళ వస్తే, కళ వచ్చిన వాడు పక్క వ్యక్తితో చెప్తున్నాడు, నాకు కళ వచ్చింది. ఆ కళలో ఏం జరిగిందంటే ఒక రొట్టె, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి గుడారమును పడగొట్టింది, గుడారాన్ని తలక్రిందులు చేసింది అని కలగనినటువంటి వ్యక్తి, మిద్యానీయుల దండులోని ఒక వ్యక్తి ప్రక్కనున్నటువంటి మరొక వ్యక్తితో చెప్తున్నాడు. యవల రొట్టె ఒకటి వచ్చి గుడారమును పడగొట్టింది అంటే ఆ రొట్టె ఎవరో కాదు, గిద్యోను ఆ రొట్టె అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ భాగంలో కనుక మనం చదువుతున్నాను గమనించండి. 14 వచనం. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఖడ్గం గురించి మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువుదాం, కలకొడ ముందుకు వెళ్ళి ప్రియులరా. 18వ వచనం నుంచి చదువుతున్నాను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచున్నాడు. కల చెప్తున్నాడు స్నేహితుడితో, లేకపోతే పక్కనున్న వ్యక్తితో. ఏమని? ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. కలలో ఖడ్గం ఏమన్నా కనబడుతుందా మనకి? కలలో ఆయనకు వచ్చిన కలలో ఖడ్గం ఏమైనా కనబడిందా? లేదు, కనబడలేదమ్మా. యవల రొట్టె మాత్రమే కనబడుతుంది. యవల రొట్టె కనబడుతుంది. గుడారం యొక్క ప్రస్తావన ఉంది. గుడారం గురించి మాట్లాడాడు కలలో అతని చెలికానితో, మిద్యానీయుడైన ఒక వ్యక్తి. అలాగే గుడారం గురించి మాట్లాడాడు. రొట్టె ఒకటి దొర్లుకుంటా వచ్చి ఆ గుడారాన్ని తలకిందులు చేసేసేసింది, గుడారం పడిపోయింది అని చెప్పాడు. చెప్పినప్పుడు చెలికాడు, ఎవరైతే కల విన్నాడో అతను చెప్తున్నాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. ఖడ్గము అని ఇక్కడ ఆ యవల రొట్టె గురించి ఖడ్గము అంటున్నాడు. యవల రొట్టె గురించి కల వినినటువంటి వ్యక్తి, అది గిద్యోను ఖడ్గము. యవల రొట్టె అంటే ఏంటో కాదు, గిద్యోను ఖడ్గం. అది విజయం అతనిదే, మనం ఓడిపోతాం అన్నట్లుగా ఆయన తన యొక్క భావమును తెలియచేస్తున్నాడు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చాడు. అర్థమైపోయింది మిద్యానీయుల్లో కళ వినినటువంటి వ్యక్తికి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ యవల రొట్టె లేక గిద్యోను యొక్క ఖడ్గముగా చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క
భావంలో చెలికాడు అర్థం చేసుకున్నటువంటి భావంలో గిద్యోను ఖడ్గము అని చెప్పబడుతున్నటువంటిది ఏంటయ్యా అని గనక మనం ఆలోచన చేస్తే, అక్షరార్థంగా రొట్టె అనేది మానవ శరీరానికి ఆహారం. ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు రొట్టెలు పునాది అయిన ఆహారం, బేసిక్ ఫుడ్. వాళ్ళకి అది ప్రధానమైన ఆహారం. ఆహార పదార్థాల్లో చాలా ప్రధానమైనది. ఎక్కడికన్నా వెళ్ళండి, రొట్టెలు మాంసము, రొట్టెలు చేపలు, రొట్టెలు పండ్లు, అలా వాళ్ళు ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో చాలా మంది రొట్టెలు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. బైబిల్లో మనం ఎన్నో అంశాలను చూసాం. అబ్రహాము గారిని యెహోవా దూత 3 మనుషుల రూపంలో దర్శించినప్పుడు కూడా, దేవుడు వాళ్లకు ప్రత్యక్షమైనప్పుడు కూడా, వినపడుతుందండి నా వాయిస్? నా ఫోన్ డాడీ తీసుకెళ్ళాడు. ఎలా? కిందకి ఇక్కడ వెళ్ళు. ఇదే కొంచెం పక్కకి ఇదే నొక్కు. వచ్చేసినట్టేనా? ఓకే, క్షమించండి ప్రియులారా, పవర్ కట్ అయింది. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుందమ్మా. ఓకే. రొట్టె అనేది నేటికి కూడా ఇజ్రాయేల్ దేశంలో కొన్ని దేశాలలో వాళ్ళ ప్రధాన ఆహార పదార్థంగా మనం చూస్తాం. రొట్టె ఒకటి మనం ప్రక్కన ఆలోచన చేస్తే, వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఎన్నో మార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఒక వాక్యాన్ని ఏమనంటే, అది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. రైట్, కరెక్ట్ సిస్టర్, రాజీ సిస్టర్, యు ఆర్ కరెక్ట్. ప్రతి మాట వలనను జీవించు. ఇక్కడ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? ఆహారానికి సాదృశ్యంగా, ఉదాహరణగా మనం అర్థం చేసుకుంటాం. కానీ మానవుడు బ్రతికేది, ముఖ్యంగా క్రైస్తవుడు, దేవుని ఎరిగిన దేవుని బిడ్డ బ్రతికేది దేని ద్వారా? రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన. మనం అనుకుంటాం మనం మంచి ఫుడ్ తింటున్నాం, ఎక్కువ కాలం బ్రతుకుతాం అనుకుంటాం. మనము చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వ్యాయామం బాగా ఉంది, మనకి ఎక్కువ కాలం బ్రతుకుతాం, ఎలాంటి అనారోగ్యం మనకు ఎదురు రాదు అనుకుంటాం. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కేవలము మనల్ని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది మన వ్యాయామమో, మనం తీసుకునే ఆలివ్ ఆయిలో, అక్రోదులో, జీడిపప్పు, బాదం పప్పు కాదు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఎజ్రా గారు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. మనల్ని బ్రతికిస్తుంది కేవలం మనం తీసుకునే ఆహారం అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఏదో ఈ ప్రాణము తెప్పరిల్లుట కొరకు, బ్రతుకుట కొరకు ఆహారం అవసరం మనకి శరీరానుసారంగా. కానీ యాక్చువల్గా ఆ ఆహారము మనకి పనికొచ్చేలా చేస్తుంది మాత్రం దేవుడే, దేవుని కృప, ఆయన మాట, ఆయన వాక్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన నమ్మకం అది అయి ఉండాలి. మీరు అనుకోవచ్చు, గలతీ పత్రిక విశ్వాసమునకు మీరు విశ్వసిస్తే మీరు దేవుని కుమారులు అన్న అంశాన్ని తీసుకొని ఈ సిస్టర్ ఎందుకు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అని అనుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి. మనం గమనించాలి ఒక విషయాన్ని. మనము మన ఆహారం ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాం అనుకుంటే దేవుని కుమారులు కుమార్తెలం కాదు. మనం ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతున్నామని మనం విశ్వసిస్తే గనక ఖచ్చితంగా మనం దేవుని కుమారులం కుమార్తెలం.
ఆయన మాట వలన మనం బ్రతుకుతున్నామని విశ్వసించాలి. ఈ లోకానుసారమైన ఆహారం కూడా దేవుడు మనకిస్తాడు. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుండి 33 వరకు చదివితే ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఏం ధరించాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని మీరు అసలు ఆలోచన చేయొద్దు. వాటన్నిటిని దేవుడు మీకు ఇస్తాడు. ముందు పైన వాటిని ఎదకండి, అవన్నీ దేవుడు మీకు ఇస్తాడు అనే మాటలు మత్తయ్య గారు చాలా చక్కగా, చాలా సరళమైన భాషలో రాశారు. మనము దేవుని బిడ్డలముగా విశ్వసించాలి. దేన్ని విశ్వసించాలంటే మనకు కంటికి కనపడే వాటిని మాత్రమే కాదు, కంటికి కనబడని వాటిని విశ్వసించాలి. అప్పుడే దేవుని కుమారుడు. దేవుని మాటలు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు, ఆయన చిత్తము మన కంటికి తేట తెల్లంగా కనబడదు ప్రియులారా. ఎంత అద్భుత రీతిలో దేవుడు మనల్ని పోషిస్తుంటాడంటే, ఒక్కొక్కసారి దేవుణ్ణి ఎరిగిన వారు, విశ్వాసులైన వారు, ఆయన మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్న వారు 3 పూటలా తినడానికి ఆహారం కూడా లేకుండా బ్రతుకుతూ ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉంటారు, వారు చాలా ఉన్నతంగా బ్రతుకుతుంటారు. ఒక పూటే తినడానికి వీలుంటుంది. ఒక్కొక్కసారి అన్నీ ఉంటాయి, ఇంట్లో సరుకులు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, గ్రాసరీ సరుకులు సమృద్ధిగా అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి తినడానికి సమయం ఉండదు దేవుని బిడ్డలకి. మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, మంచి బెడ్ ఉంటుంది, కానీ నిద్రపోవడానికి సమయం ఉండదు దేవుని బిడ్డలకి. తెలుసా మీకు? గమనించారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి ఎలా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు? ఎలా అంటే కేవలం వాళ్ళు భౌతికంగా ఉండే సుఖ సంతోషాల మీద మాత్రమే ఆధారపడి బ్రతకట్లేదు. కేవలం భౌతికంగా దొరికే ఆహారం మీద మాత్రమే ఆధారపడి బ్రతకట్లేదు. కాబట్టి దేవుడిచ్చేటువంటి మాటలు, దేవుని నోట నుండి వచ్చే మాటలు, దేవుడు పలికించే మాటలు, దేవుడు వినిపించే మాటలు, వాటి మీద నమ్మకం పెట్టుకుని వాటి మీద విశ్వాసం నుంచి బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎన్నో రెట్లు కహి గుణ అంటాం కదా, ఎన్నో రెట్లు ఎక్కువగా వాళ్ళు అద్భుతంగా బ్రతుకుతుంటారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. కాబట్టి వాక్యం మీద విశ్వాసం ఉంచారు, వాక్యం మీద నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి రొట్టె అని గమనిస్తే ఇక్కడ మనకేం కనబడుతుంది? ఈయన భావంలో ఏం చెప్తున్నాడంటే అది గిద్యోను ఖడ్గము. దొర్లుకుంటూ వచ్చిన ఎవల రొట్టె కాదు, అది గిద్యోను ఖడ్గము. రొట్టె ఖడ్గము. రొట్టె అనేది శరీరానుసారమైన ఆహారం అయితే, ఇక్కడ ఖడ్గం అనేది వాక్య ఖడ్గము, ఆత్మీయ ఆహారం. ఈ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. రొట్టె అనేది శరీరానుసారంగా పుష్టినిచ్చేదైతే, వాక్య ఖడ్గము, గిద్యోను ఖడ్గము, గిద్యోను యొక్క ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది. కనపడుతుంది మాత్రం రొట్టెలాగే. రొట్టె చాలా సున్నితంగా, విరిస్తే తుంచితే తునిగేలాగా ఉంటుంది, కానీ కత్తి అలా ఉండదు. ఖడ్గము తుంచితే తునిగిపోయేలాగా ఉండదు, నొక్కితే మెత్తగా ఉండదు. ఆత్మీయ ఆహారానికి, శరీరానుసారమైన ఆహారానికి అంత తేడా ఉంది ప్రియులారా, అంత తేడా ఉంది. ఏ ఆహారం మీద మనసు ఉంది మనకి? ఏ ఆహారం మీద ధ్యాస ఉంది మనకి? ఏ ఆహారం కోసం మనం పరితపిస్తున్నాం? మన పోరాటము నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన పోరాటము, మన తపన, మనం సమయం కేటాయించడం సమస్తము కూడా ఏ ఆహారం కోసం తెలుసా? ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే. ఈ బలహీనమైన ఆహారం. కానీ ఈ రోజుల్లో వచ్చే ఆహార పదార్థాన్ని ఎంత తీసుకుంటున్నా అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. బికాస్ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ గ్రోన్ న్యాచురల్లీ. సహజ సిద్ధంగా ఏది కూడా పర్ఫెక్ట్గా పెంచబడిన ఆహారం కాదు, అన్లెస్ మనంతట మనం పెంచుకుంటే తప్ప.
అలాంటి ఆహారం కొరకు, మనకి హాని కలిగించే ఆహారం కొరకు పరుగులు తీస్తున్నాం మనం. మానవులు తీస్తే పర్వాలేదు, క్రైస్తవులు కూడా పరుగులు తీస్తుంది ఈ లోకానుసారమైన ఆహారం కొరకే. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆత్మీయ ఆహారం కొరకు. కళ ఒకటే, భావం మాత్రం ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సూటిగా, ఎంత సత్యవంతమైనదిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ చెలికాడు భావం ఎంత పర్ఫెక్ట్గా చెప్పేసేసాడు. అది గిద్యోను ఖడ్గము. ఏమిటా గిద్యోను ఖడ్గము అని ఆలోచన చేస్తే, దేవుడు పిరికివాడైన గిద్యోనును ఖడ్గము చేత బలపరుస్తున్నటువంటి వాక్యము లేక వాక్కు, ఆయన మాటలు. బలపరుస్తాను అని చెప్పాడు ఆయన ఆల్రెడీ కదా. నేను నిన్ను బలపరచదనని చెప్పగా, నీ చేతులు బలపరచబడునని చెప్పగా, 11వ వచనంలో చివరి మాట. బలపరుస్తాడు దేవుడు. అయితే ప్రియులరా, గిద్యోను మాట పక్కన ఉంచుదాం కొంచెం సేపు. మనము దేని ద్వారా బలపరచబడుచున్నాం? మన బలం ఏంటి? మన బలం ఏంటి? సిస్టర్, ఆ కాలంలో రాగులు బాగా తిన్నారు, జొన్నలు బాగా తిన్నారు, దంపుడు బియ్యం బాగా తిన్నారు, ఓక బియ్యం బాగా తిన్నారు, బ్రౌన్ రైస్ తిన్నారు, హెల్దీగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తినని దేవుని మాటలు కూడా విన్నారు, దేవుని మాటల్లో కూడా నడిచారు. మనలాగా అనేక మార్లు మరలా 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 అవిధేయులై దేవునికి అవిధేయులుగా లేరు మన పితరులు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే, సొదొమ గొమొర్రాకి ఏమాత్రం తగ్గిపోము మేము అన్నట్లుగా తయారైపోతుంది. ముఖ్యంగా యువత. మన పితరులు శరీరానుసారమైన మంచి ఆహారం తిన్నారు, ఓకే, ఒప్పుకుందాం మనం. దానిలో చాలా న్యాచురల్ ఫుడ్ వాళ్ళు తిన్నారు, సొంతగా కష్టపడ్డారు, శరీర వ్యాయామం ఉంది, ఆరోగ్యం ఉన్నారు. మనం అదే ఫుడ్ తింటున్నా కూడా మనం ఇప్పుడు ఉండలేం. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకి మనం ఎక్కువగా విలువ ఇవ్వట్లేదు. ప్రియులారా, నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఈ లోకానుసారమైన ఆహారం మనకి ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మనకి ఆత్మీయ ఆహారం ఇంపార్టెంట్. అదే వాక్య ఖడ్గం. మనకు తెలుసు కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఏముంటుంది అక్కడ? 2 అంచులు కలిగిన ఖడ్గం ఉంటుంది. ఏముంటుంది అక్కడ? వాక్యము ఏమని చెప్పబడింది? హెబ్రీ పత్రిక 4:12 సజీవమై బలం కలది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను ప్రాణాత్మలను కీళ్లను వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు. మూలుగుల సైతము లోపలికి చొచ్చుకొని పోగలదు. ఎముకల్లోనికి వెళ్ళే ఖడ్గం ఇది. అంత బలమైన ఖడ్గం చూడండి ప్రియులారా. అంత విలువైన వాక్యానికి మనం ఎక్కువ చోటు ఇవ్వాలి, వాక్యానికి ఎక్కువ మనం అవకాశం ఇవ్వాలి. అది గిద్యోను ఖడ్గమే. మన మిద్యానీయుల దండంతటి కూడా వాళ్ళకి అప్పగించిపోతున్నాడు దేవుడు అని అర్థమైపోయింది. ఎవరికి అర్థమైంది ఇదంతా? గిద్యోనుకు అర్థం అవడమో, గిద్యోనుతో పాటు ఉన్నవారికి అర్థం అవడమో కాదు, గిద్యోను శత్రువులకు అర్థమైంది. నిజంగా మనం వాక్యం చేత బలపరచబడుతున్నప్పుడు, వాక్యములో మనం పెంపారుతున్నప్పుడు మన శత్రువులకు మన విజయం అర్థమవుతుంది. మన శత్రువులకు మన విజయం అర్థమవుతుంది. దావీదు యుద్ధానికి వెళ్ళాడు గొలియాతు మీదకి. గొలియాతు 6 మూరల జానుడు, హైట్, సర్వాంగ కవచం ఉంది ఆయన దగ్గర. అన్నీ యుద్ధానికి ఏవేవైతే ధరిస్తారో అవన్నీ, డాలు, కత్తి, ఖడ్గము, డాలు, ఖడ్గము, సమస్తము, శిరస్త్రాణము అన్నీ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. కానీ గొలియాతు దగ్గర, దావీదు గారి దగ్గర, గొలియాతు గారి దగ్గర ఉన్నంత బలమైన ఆయుధాలు ఏమీ లేవు. కేవలం ఒడిసెల, నున్నని రాళ్ళు తప్ప. కానీ బాగా ఆలోచించేయండి ఒక్కసారి. గొలియాతు గారి మాటలు కనుక జ్ఞాపకం చేస్తే, నువ్వు నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అంటాడు. గుర్తుందా ఆ మాట? నేను కుక్కనా అన్నాడా లేదా గొలియాతు గారు?
అన్నారు సిస్టర్. అన్నాడు. 6 మూరల జానుడు ఎత్తున్న వ్యక్తికి అతను కుక్కేమో అన్న డౌట్ ఎందుకు వచ్చింది? అతని అపజయం అతనికి అర్థమైపోయింది. ప్రియులారా, శత్రువు ఎంత బలమైన వాడైనా అయ్యుండొచ్చు. మనల్ని ఎవరైతే గాయపరుస్తున్నారో అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఉద్యోగాలేమీ అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, శరీరం యొక్క బలహీనత అవ్వచ్చు, మానసిక క్రోధం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, పగ అవ్వచ్చు, మన శత్రువులు అవ్వచ్చు, మన కుటుంబీకులే అవ్వచ్చు. ఎంత బలమైనవైనా నీవు నేను వాక్యం చేత పెంపరుచున్నప్పుడు, వాక్యం చేత బలపరచబడుచున్నప్పుడు, వాక్యమందు స్థిరులముగా కదలని వారంగా మనం ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఓటమి వాళ్ళదేనని. మిద్యానీయులకు అర్థమైపోయింది మనల్ని దేవుడు గిద్యోని చేతికి అప్పగిస్తున్నాడు. ఎంత ధైర్యం తలుచుకుంటే, ఆలోచన చేస్తేనే ఎంత ధైర్యంగా ఉంది కదా. ధైర్యపరిచే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఈ రాత్రి కాలము దేని ద్వారానైతే మనము బాధింపబడుతున్నామో, దేని ద్వారానైతే బలహీనపరచబడుతున్నామో, దేనినైతే జయించలేనేమో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, ఈ మనోవేదన, ఈ ఆలోచనలు, ఈ ఐహిక విచారం, వీటన్నిటిని నేను జయించలేనేమో అని ఏ విషయం గురించి అయితే నువ్వు లోతుగా దీర్ఘంగా ఆలోచన చేస్తూ బాధపడుతున్నావో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దానికి అర్థమైపోవాలి విజయం నీదేనని, జయము నీదే అని, గెలిచేది నీవే అని, నేనే అని. మనలో ఉన్న బలహీనతలకు, మనకున్నటువంటి శత్రువులకు అర్థమైపోవాలి. మనం నేర్చుకోవాలి, ఈ విషయాన్ని నేర్చుకోవాలి. శత్రువుకి, మిద్యానీయుడైనటువంటి వాడికి అర్థమైపోయింది అప్పగించబోచున్నాడని చెప్పి. 16వ వచనం చూడండి, 15వ వచనం చదువుదాం. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించబోచున్నాడని చెప్పి. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. శత్రువుల మాటలు ఆలకించారు గిద్యోను మరియు పూరా అనేవాళ్ళు. దండులోకి వెళ్ళారు. అంటే గిద్యోనుతో పాటు ఎవరైతే సపోర్టర్స్గా వచ్చారో, మనష్య గోత్రంలో వాళ్ళు, ఆషేరు గోత్రంలో వాళ్ళు వచ్చారు కదా, ఎఫ్రాయిమీయులు వచ్చారు కదా, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక నాయకుడిగా, ఒక పెద్దగా, యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి ఆ వీరులందరికీ ఒక పెద్దగా, ఒక లీడర్గా, లీడర్ ఎలా మాట్లాడాలి, నాయకుడు ఎలా మాట్లాడాలి, నడిపించేవాని మాటలు ఎలా ఉండాలో గిద్యోను గారి ద్వారా మనం నేర్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ముందు ఆయన ఆ తాత్పర్యము, కళ వివరము మొత్తం విన్న తర్వాత ముందు యెహోవాకు నమస్కారం చేసి, ఎప్పుడైనా నమస్కారం గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా అద్భుతమైన పాఠం. ఎంతోమందికి నమస్కారం చేసినట్లుగా మనకి కనబడుతుంది. మానవులకి చేస్తారు, దేవునికి అనేక మంది మన పితరులైనటువంటి వారు నమస్కారం చేశారు. అబ్రహాము గారు కానీ, లోతు గారు కానీ, యోసేపు గారు అయితే తన తండ్రి యాకోబు గారికి తన బిడ్డలను దీవించేటప్పుడు నమస్కారం చేస్తారు, సాష్టాంగ నమస్కారం. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు వందనాలు మాత్రమే చెప్పాలి కానీ మనం నమస్కారం అని అనకూడదు కదా అని అంటుంటారు. అది అంత పెద్ద పొరపాటు ఏం కాదు. ఇట్స్ జస్ట్ లైక్ అ గ్రీటింగ్. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పాడు, నాకు తప్ప మరెవరికి నమస్కరింపకూడదు అని. భూమి మీద కానీ, భూమి క్రింద కానీ మరి దేనికి కూడా నమస్కరింపవద్దు, ముఖ్యంగా మానవులకు అని. అంటే దాని అర్థం ఏంటంటే దండం పెట్టడం, పూజనీయార్థముగా, దేవునితో సమానుడుగా కొలిచే విధంగా దండం పెట్టడం, అలాంటి భావనతో చెప్పబడినటువంటి మాట. వివరణలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ టాపిక్లో సవివరంగా అసలు నమస్కరించవచ్చా, నమస్కరించకూడదా, ఏంటి తేడా, తప్పేంటి,
ఒప్పు ఏంటి అనే విషయాలు మనం మరి ఎక్కువగా లోపలికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ప్రస్తుతానికి అది మన అంశం కాదు కాబట్టి ముందుకు వెళ్దాం. దేవునికి ఇక్కడ నమస్కరిస్తున్నాడు. ఇన్ ద సెన్స్ మేబీ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. మేబీ దేవునికి ఒకసారి గ్రీటింగ్స్ చెప్తున్నాడు. దేవుని ఒకసారి స్తుతిస్తున్నాడు. దేవునికి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకొని వాళ్ళను యుద్ధానికి స్టార్ట్ చేస్తున్నాడు. యుద్ధం స్టార్ట్ చేసే ముందు దేవునిని తలుచుకున్నాడు, లేక ప్రార్థించాడు అని మనం అనుకోవచ్చు. మనము ఏవైనా పనులు చేసేటప్పుడు మనం చాలామందిని కలిగి ఉంటాం. పిల్లలకు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఆడుకోవడానికి ఇంట్లో నుండి బయటకు అడుగు పెడుతున్నా మీరు ప్రార్థించి వెళ్ళాల్సిందే. ప్రార్థన చేయకుండా అసలు ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టదు. ఏ పనైనా చేయండి. ఆటకి వెళ్తారా, చదువుకోవడానికి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, లేకపోతే ఇంకొక చోటకి ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వెళ్తారా, ప్రార్థన చేసుకొని మొదలవ్వాలి. ప్రార్థన చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ యుద్ధానికి ప్రార్థన చేసుకొని స్టార్ట్ అవుతున్నాడు. ఈయన స్టార్ట్ అవుతూ నాయకుడిగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, లెండి యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. లేవండి, మిద్యానీయుల దండును మనం గెలుస్తాం. దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. మనం గెలుస్తాం. యుద్ధం మనం చేస్తే విజయం మనదే అని సొంతగా మాట్లాడలేదు. యెహోవా మీ చేతికి అప్పగిస్తున్నాడు. దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు. లీడర్ నన్ను నా ఘనత ఏమి లేదు ఇక్కడ. అది గిద్యోను గారి ఇంటెన్షన్. నేను లీడ్ చేస్తున్నాను కదా, నేను నడిపిస్తున్నాను కదా, లెగవండి మనం యుద్ధానికి వెళ్దాం, మనదే విజయం అని అంటలేదు. యెహోవా మిద్యానీయులను మీ చేతికి అప్పగించు. యెహోవా చేస్తున్నాడు యుద్ధం. అక్కడ అర్థం అది ఎగ్జాక్ట్గా. దావీదు గారు కూడా ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. ఎంత గొప్ప మాట అండి. యుద్ధము యెహోవాదే. ఏ యుద్ధమైనా, ఈ లోకానుసారమైన ఏ పోరాటమైనా దేవునిదే. దేవుడే మన పక్షాన పోరాడేవాడు. మన పక్షాన యుద్ధం చేసేది దేవుడే. అనేక మార్లు మన జీవితంలో ఓడిపోయి ఉండొచ్చు. మనం అనేక విషయాల్లో, ఆస్తిపాస్తుల విషయాల్లో, తల్లిదండ్రుల విషయాల్లో, అన్నదమ్ముల విషయాల్లో, అక్క చెల్లెల విషయాల్లో, స్నేహితుల విషయాల్లో, కుటుంబం విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, అనేక విషయాల్లో మనం ఓడిపోయి ఉండొచ్చు. కానీ మన పక్షాన యుద్ధము చేసే దేవుడు ఒకడున్నాడు మనకి. ఆయన అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడని ఎంచి. జకర్యా 2:8. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు నీ పక్షాన్ని నేనుంటాను. నేను ఎవరైనా టచ్ చేస్తే నన్ను చాలా తీవ్రంగా టచ్ చేసినట్టు, వాళ్ళు నన్ను చాలా హర్ట్ చేసినట్టు. యూ డోంట్ వరీ అంటున్నాడు దేవుడు. మన పక్షంగా యుద్ధం చేస్తాడు. గిద్యోను గారు కూడా చెప్తున్నాడు, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. ఇక్కడెక్కడ ఆయన ఘనత గురించి మాట్లాడలేదు గిద్యోను గారు. నాయకుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అది, తనను తాను తగ్గించుకోవాలి. దేవుడు ఏం చెప్పాడండి? మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల, మీలో ఎవడైనను అందరికంటే హెచ్చుగా, పెద్దవాడుగా, గొప్పవాడుగా ఉండాలని కోరిన ఎడల ఫస్ట్ వాడు ఎలా ఉండాలి? మీ అందరికంటే తగ్గించుకునేవాడు, మీ అందరికీ పరిచర్య చేసేవాడై, అందరికంటే తగ్గిస్తున్నాడు. దేవుడు మీ చేతికి అప్పగించుకోవాలి. నాదేం లేదు ఇక్కడ. నాయకునికి ఉండవలసినటువంటి నమ్రతతో కూడిన లక్షణం కనబడుతుంది ప్రియులారా గిద్యోను యొక్క మాటల్లో. 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. మరొక మాట, అద్భుతమైన మాట. ఇక్కడ ఆ వచ్చిన 300 మందిని 3 గుంపులుగా చేశాడు. తెలివిని, విచక్షణను, జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ
3 గుంపులుగా చేసి వాళ్ళకి బోరను వట్టి కుండను ఆ కుండలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి. ఎలా ఉన్నారు వీళ్ళు? 300 మంది ఉన్నారు. 3 భాగాలుగా డివైడ్ చేసి ఫస్ట్ వాళ్ళ చేతికి బోరనిచ్చాడు, వట్టి కుండనిచ్చాడు. బోరనిచ్చాడు, వట్టి కుండనిచ్చాడు. బోర గురించి ఆలోచన చేద్దాం. బోరలు ఎక్కడెక్కడ వాడబడ్డాయి మీకేమైనా ఐడియా ఉంటే చెప్తారా? నేనేం మాట్లాడుతున్నాను కదా, మీకు అవకాశం ఇవ్వకుండా, మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా మాట్లాడేస్తున్నాను. బోర ఎక్కడ ఎరికో గోడలు కోల్చబడినప్పుడు, వెరీ గుడ్, జయము పొందినప్పుడు కూడా బూరలు ఊదుతారు. వెరీ గుడ్. మందసం మోసేటప్పుడు కూడా. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ అమ్మా. చాలా ప్రదేశాలలో బోరలు ఊదబడ్డాయి. విజయము కలిగినప్పుడు బోరలు ఊదారు అని. విజయం తర్వాత సంగతి. అసలు యుద్ధానికి బయలుదేరేటప్పుడు బోరలు ఊదడం జరిగిందా ఎక్కడైనా? జరిగింది. యుద్ధానికి పిలుపునిచ్చేటప్పుడు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి జనమందరూ రావాలి అని మోషే పిలవడానికి సిగ్నల్, సైన్గా, ఒక ఇండికేషన్గా బోరలు ఊదడం జరిగింది. 2 వచనాలు చూసి ముందుకు వెళ్దాం, జస్ట్ మనకు ఒక రిఫరెన్స్ కోసం అంతే. నిర్గమకాండము 19వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము 13వ వచనం. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు. 19:13. అవునక్క, కరెక్ట్. 19. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలేను, లేక పొడవబడవలేను. మనుషుడు గాని మృగం గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలనను. ఇక్కడ బూరధ్వని ఎందుకు చేశారంటే మనుషుల్ని పిలవడానికి. పిలుపుకు సంజ్ఞగా, అంటే గుర్తుగా, సైగా లేక సిగ్నల్గా పిలవడానికి, ప్రజలను పిలవడానికి బోరను ఊదడం జరిగింది మోషే యొక్క హయాంలో. అంతేకాదు, మరొక చోట కూడా చూద్దాం. యుద్ధం చేసేటప్పుడు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనంలో దేనికి గుర్తుగా ఉందో చూడండి. బోర ఊదడం దేనికోసం ఉపయోగించారో చూద్దాం. మిమ్మును బాధించి శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలేను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆర్భాటముగా బూరలను ఊదాలి. యుద్ధం చేసే ముందు కూడా బూర, జయము కలిగినప్పుడు కూడా బూర ఊదడం జరిగింది. ఎరికో గోడలు కూలినప్పుడు కూడా. ఈ విధంగా అనేక మార్లు కూలినప్పుడా కట్టబడినప్పుడా ఎరికో గోడలు కూలిన. ఈ విధంగా అనేక సందర్భాలలో బోరలు ఊదడం అనేది బైబిల్లో జరిగింది. ఆత్మీయ అర్థం ఏంటంటే బోర సువార్తకి గుర్తు. బోర ఊదడం అంటే ఆత్మీయంగా బైబిల్లో పిలుపు, సువార్త, గాస్పెల్, మినిస్ట్రీకి గుర్తు. ప్రియుల బోర ఊదడం. ఇక్కడ గిద్యోను గారు ప్రతివాని చేతికి ఏమిచ్చాడు? నాయకుడు ప్రజలకు ప్రతివానికి ఏమిస్తున్నాడు? బోరనిస్తున్నాడు, వట్టి కుండనిస్తున్నాడు. మొదటి భాగంలో. తర్వాత భాగం చూస్తే ప్రతివాని కుండలో దివిటీని పెట్టుకోవడానికి గాను దివిటీని కూడా ఇస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 300 మందిని డివైడ్ చేసిన తర్వాత 16వ వచనంలో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి.
వట్టి కుండ ఏం చేయలేదు, దేనికి పనికిరాదు కూడా, సౌండ్ చేయడానికి తప్ప. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సౌండే వీరిని గెలిపిస్తుంది. ఇక్కడ యుద్ధంలో వాళ్ళు సౌండ్ చేస్తారు అంతే, ఇంకేం చేయరు, యుద్ధం ఏం చేయరు. ఇక్కడ వట్టి కుండనిచ్చాడు, కానీ వాటితో పాటు ప్రతివానికి దివిటీనిచ్చాడు. కుండ దేనికి గుర్తు? కుండ దేనికి గుర్తు? పాపానికి గుర్తు. పాపానికి గుర్తు. ఒక వచనం చదువు. మేబీ సమరై స్త్రీ జీవితాన్ని గుర్తుపెట్టుకొని చెప్పినట్టున్నారు బహుశా. సంతోషం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామా? ఇర్మియా గ్రంథము కుండ అంటే ఏంటి చూద్దాం. 18వ అధ్యాయము 5-6 వచనాలు. ఇజ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చాలక్క. ఇక్కడ కుమ్మరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు. కుమ్మరి వాని చేతులు కుండలు ఎవరు? మనమే. మనం. ఇర్మియా గ్రంథంలో కుమ్మరి అంటే తండ్రి అయిన దేవుడు, కుండలు అంటే ఇశ్రాయేలీలు, కానీ కుండలు అంటే మనుష్యులు, మనమే. దావీదు అంటాడు కీర్తనలో, మరణమై స్మరణకు రాకున్న వాని వలె అయితిని, ఓటి కుండ వంటి వాడనైతిని అంటాడు దావీదు గారు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె అయితిని, ఓటి కుండ వంటి వాడనైతిని అంటాడు. కుండ మానవునికి గుర్తు. ఇక్కడ గిద్యోను గారు ఇస్తున్నటువంటి కుండ వట్టి కుండ వలన ఉపయోగం ఏమి లేదు, కానీ కుండలో పెట్టడానికి ప్రతివానికి ఏమిచ్చాడు? దివిటీనిచ్చాడు. ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడంటే బోర మరియు దివిటి. వట్టి కుండతో ఏం ప్రయోజనం లేదు. బోర కావాలి, దివిటి కావాలి. దివిటి ఏమై ఉంటుంది? దివిటి అంటే ఏమై ఉంటుంది? ఆలోచించేయండి. రాజీ సిస్టర్, దివిటి అంటే ఏమై ఉంటుంది? అర్థం కాలే, వినపడలేదమ్మా క్లియర్ గా. మీ ఇద్దరు చెప్పింది వినపడలేదు. దివిటి అంటే కర్రకు బట్ట చుట్టి దానిపైన నూనె పోసి వెలిగిస్తారు, దాన్ని దివిటి అంటారు. అవునమ్మా. అది వెలుగుకు సాదృశ్యం. దేనికమ్మా? హృదయానిక కాదు. ఇంకా ఆలోచించేయండి. 10 మంది కన్యకల గురించి మనం ఎన్నోసార్లు విన్నాం కదా. 10 వర్జిన్స్ వాక్య భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయం. 10 మంది కన్యకలు దివిటీలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. నూనె కొంతమందికి కొదువు అవుతుంది. రక్షణ. దివిటి వెలుగుతూ ఉంటుంది కదా. నూనె ఉండాలి, ఏమై ఉండొచ్చు వెలుగు? ఆత్మదీపం. ఎన్నో ఆత్మీయ అర్థాలు ఎన్నో ఉంటాయి. దివిటి వెలుగు అంటే ఇక్కడ మరలా వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక దేవునికి సాదృశ్యం. దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనుక దివిటి అన్న దీపం అన్న ఆల్మోస్ట్ ఒకే పర్పస్ ఒకటే గనుక, వెలుగిచ్చే ఒక వస్తువు గనుక మనిషి, మానవుని ఆత్మ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధానికి వెళ్ళాలంటే దేవుని బిడ్డలమైన మనకు ఒంటరిగా మనం యుద్ధం చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. మనతో పాటు
స్వార్థ బోర ఉండాలి, దివిటి వెలుగై ఉన్న దేవుడు ఉండాలి, ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ కాదు. ఏ ఆత్మ? పిరికితనం కలిగిన ఆత్మ కాదు. దేవుని ఏ ఆత్మ? దేవుని ఆత్మ. కరెక్ట్. పరిశుద్ధాత్మ, ఆత్మస్వరూపులముగా కదా మనము ఆత్మస్వరూపులం కాదు, ఆత్మతో నింపబడిన వారంగా, ఆత్మ నింపుదల కలిగిన వారంగా మనము యుద్ధం చేయాలి. ఉందా మనకి బోర? నన్ను పిలవలే సిస్టర్, సువార్త పని నాది కాదు అంటారు చాలా మంది. అమ్మో, వాక్యం చెప్పే పని నాకు వద్దండి, నేను వినమంటే వింటాను అంతవరకే, కానీ వాక్యం చెప్పడం మన వల్ల కాదు, ఇంకేదైనా చేస్తుంది దేవుని పని అంటారు. నో, దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. 1 పేతురు పత్రిక 2:9 మనందరికీ తెలుసు, అయితే మీరు చీకటిలో నుండి, మీరంటే ఎవరు? మనమే, అందరం ఏ ఒక్కరికి మినహాయింపు లేదు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి స్వార్థ సేవ చేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అందరికీ ఉంది పిలుపు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశే. మనకి పిలుపు ఉంది, బోరతో పిలిచాడు ఆయన మనల్ని. పిలువబడిన వారం మనం కూడా ఇతరులను పిలవాలి ఆయన సన్నిధిలోనికి, ఆయన రక్షణలోనికి, ప్రార్థనలోనికి, ఆయన వెలుగులోనికి. చీకట్లో ఉన్న వారిని మనం కూడా పిలిచి గ్యాదర్ చేయవలసిన వారమై ఉన్నాం. ఎన్నో ఆత్మీయ అర్థాలు దాగినటువంటి పాఠం ప్రియులరా. వట్టి కుండ మాత్రమే కాదు, కానీ దివిటీని, బోరను ప్రతివాని చేతికి ఇచ్చాడు గిద్యోను గారు. ఇచ్చి ఆయన అంటున్నాడు, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. నాయకుడు ఈ మాట గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి? నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. నాయకుడు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు అనుకోండి, ఈ మాట చెప్పగలడా? నన్ను చూసి, నన్ను గమనించి, నేను ఎలా అబద్ధాలు ఆడుతున్నానో మీరు కూడా అలా అబద్ధాలు ఆడండి, తర్వాత బోధ చేసినా పర్వాలేదని చెప్పగలడా? నాయకుడు అప్పుడప్పుడు వీకెండ్స్లో సినిమా థియేటర్ దగ్గర కనబడి నన్ను చూసి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి అని చెప్పగలడా? నాయకుడు అంటే ఇక్కడ దేవుని బిడ్డలను నడిపించే నాయకుడు, దేవుని బిడ్డలకు మాదిరికరమై ఉన్నటువంటి నాయకుడు గురించి. నాయకులు ఎలా ఉండాలంటే, వాళ్ళు చేసింది చూసిన విశ్వాసి రిపీట్ చేస్తారు. మంచి చేస్తే మంచి చేస్తారు, చెడు చేస్తే చెడు చేస్తారు. మాదిరికరము, మందకు మాదిరులుగా ఉండమని చెప్పాడు పెద్దలకు దేవుడు. పెద్దలంటే వయసులో పెద్దలు అని కాదు, సంఘ పెద్దలు, విశ్వాసులకు పెద్ద అయిన వారు, మాదిరి అయిన వారు, వారిని నడిపించేవారు చెప్పగలిగిన మాట, నన్ను చూసి నేను చేయునట్లు. ఎవరైనా మనల్ని చూసి మనం చేసినట్లు చేసే స్థితిలో ఉన్నారా? ఎవరైనా మనల్ని చూసి మనల్ని ఫాలో అవ్వగలుగుతున్నారా? సినిమా హీరోలు ఉంటారు అనేక మంది, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అనేక మంది, నాగేశ్వరరావు గారు, రామారావు గారు. వారిని అభిమానించే వాళ్ళు చాలా మంది. వారు ఎలా హెయిర్ స్టైల్ చేసుకుంటూ వీళ్ళు కూడా అలా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా గడ్డం పెంచుకుంటూ వీళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడానికి వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ డ్రెస్అప్లో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ మాట తీరులో. కారణం ఏంటంటే వాళ్ళని చాలా అభిమానిస్తున్నారు వీళ్ళు. నాయకులను మనం అభిమానిస్తున్నాం, మంచిదే. అనుకరిస్తున్నాం, మంచిదే. దేనిని అనుకరిస్తున్నాం? నాయకుల యొక్క నీతిని అనుకరించాలి. అలాగైతే మనందరికీ నాయకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనందరికీ ఒక మాదిరిని, ఒక మోడల్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రతి విషయంలో ఎప్పుడు దైవజనులు సురేష్ బాబు గారు చెప్తూ ఉంటారు, మన కొరకు ఆయన అన్ని విషయముల్లో మాదిరిని ఉంచి వెళ్ళాడు. అన్ని విషయాల్లో మనకి పవన్ కళ్యాణ్ గారు కాదు మాదిరిగా ఉండాల్సింది,
మనం ఫాలో అవ్వాల్సింది, అనుకరించాల్సింది ప్రభాస్ను ఇంకొకరినో కాదు. మనం అనుకరించవలసింది మన మోడల్, మన సుప్రీం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కంటే మాదిరి అయిన వారు మరెవరు లేరు. ఆయన తర్వాత పౌలు గారు. అందుకే బైబిల్లో దేవుడు అనుమతించాడు ఆ మాటకి, నేను క్రీస్తును పోలి, ప్రభువును పోలి నేను నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. నమూనా, క్రీస్తుకు నమూనాగా ఉన్నాడు. క్రీస్తుకు జిరాక్స్ కాపీలాగా బ్రతికాడు పౌలు గారు. ఎంత గొప్ప విషయమో తెలుసా? ఎంత అద్భుతమైన మాట. ఆ మాట సామాన్యులు అనగలిగిన మాట కాదు ప్రియులారా. ఆ మాట అనాలంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మనం చెప్పగలమా? నన్ను చూసి నేను చేయనట్లు చేయండి. ఆల్మోస్ట్ అదే సెన్స్తో ఉన్నమాట. నన్ను చూడండి, నన్ను చూసి నేను చేస్తున్నట్లుగా మీరు చేయండి. నన్ను చూసి నేను చేయనట్లు చేయండి. ఇంతకీ ఏం చేస్తున్నాడు ఈయన? 17వ వచనం, ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకపోవచ్చున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. ఎక్కడికి వెళ్తున్నాడు? కొట్ట కొనకు వెళ్తున్నాడు. చిట్ట చివరికి కంప్లీట్గా శత్రువులలోనికి కంప్లీట్గా చొచ్చుకొని చిట్ట చివరికి వెళ్తున్నాను నేను. ఏమంటున్నాడు? నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాళెమంతటి చుట్టూ బూరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పారు. ఇంకా యుద్ధం జరగలేదు, యుద్ధం కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళకు ఒక క్లూ ఇస్తున్నాడు, ఒక హింట్ ఇస్తున్నాడు. మీరేం చేయాలంటే బోరలు ఊదేటప్పుడు, నేను నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బోరలు ఊదినప్పుడు మీకు సౌండ్ వినపడుతుంది కదా, వినపడినప్పుడు మీరు కేకలు వేయండి. ఏమని కేకలేస్తారు? యెహోవాకు, తర్వాత గిద్యోనుకు జయము అని కేకలు వేయండి. ఈ గిద్యోను యెహోవా వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? యెహోవా. యెహోవా. మన జీవితంలో కూడా మనకంటే ముందు ప్రాధాన్యత, మనకంటే ఎక్కువ విలువ ముందు ఎవరికి ఇవ్వాలి? మనం నాయకులంగా, దేవుని బిడ్డలంగా, సంఘ కాపురులంగా, సంఘ పెద్దలంగా మన ముందు ఎవరిని ఉంచాలి? ఘనతకు పాత్రులుగా మనకంటే ముందు ఎవరికి ఇవ్వాలి? ముందు పెడుతున్నాడు. నాయకుడు నేను చేసినట్లు చేయండి. ముందు ఎవరికి విజయము? యెహోవాకు విజయము, తర్వాత గిద్యోనుకు. ఒక సంఘానికి ఒక మంచి పేరు వచ్చిందంటే సంఘ కాపరికి కాదు ముందు పేరు, ఆ సంఘ కాపరిని సైతము కాయుచున్నటువంటి పరమ కాపరిది ముందు ఘనత, ఆ తర్వాత సంఘ కాపరి, సంఘాన్ని, సంఘస్థులు ముందు ఘనత, ముందు ఆ యొక్క ప్రయారిటీ అంటాం కదా, ప్రాముఖ్యత దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. ఎన్నోసార్లు పౌలు, శీల, అపోస్తలులు, ఆదిమ పితరులు అనేకులు దేవునిని కనపరిచిన వారుగా ఉన్నారు. దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు. ఈనాటి సంఘాలలో ప్రియులరా, ఈనాటి క్రైస్తవులలో దేవునికి ఇచ్చే ఘనత కనబట్టలేదు. దేవుడు కంప్లీట్గా మరుగున పడిపోతున్నాడు. ఎక్కడుంది ఘనత? ఎక్కడ చెల్లుతుంది ఘనత? ఎక్కడ చెల్లుతుంది ఘనత? రీసెంట్గా ఒక మరణించిన ఒక స్థానానికి, ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, నీ ఆత్మ ఎక్కడ ఘనపరచబడిందయ్యా, నీ సన్నిధి ఎక్కడ ఘనత నీ సన్నిధికి ఎక్కడొచ్చిందయ్యా, నీ ఆత్మ దిగునుగాక అంటుంది. నీ ఆత్మను దించు ప్రభువా, ఎక్కడికి నీ సన్నిధి ఘనపరచబడలేదు. నీ ఏడుస్తూ పెద్ద పెద్దగా చేతులెత్తి కేకలు వేస్తూ. దేవునికి ఉందా ఘనత? మానవులకు ఘనత చెల్లుతుందా? ఆలోచించేద్దాం. మనం ఎక్కడైనా గమనించిన ఆ పరిస్థితుల్లో దేవునికి ఘనత లేని పరిస్థితుల దగ్గర మనం నిలబడకూడదండి. అసలు
మన దేవుడు ప్రైజ్ చేయబడని చోట, మన దేవుడు స్తుతి నొందని చోట మనం నిలవకూడదు. అక్కడ మనుషులు గణపరచబడుతున్నాడా, దేవుడు గణపరచబడుతున్నాడా ఆలోచించాలి. ఈయన అంటున్నాడు, గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాడు. చెప్పినప్పుడు 19వ వచనం చదువుతున్నాను కొంచెం ఫాస్ట్గా. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో 100 మంది దండుపాళెం పట్టుకొనకపోయి బోరలను ఓదా తమ చేతుల్లోనున్న కొండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటెలను, కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయేది. ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వారి పొరుగు వాని మీదకి త్రిప్పెను. దండు సెరేరాతు వైపుననున్న బేర్చిత్తా వరకు, తబాతు నొద్దనున్న అబేల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరే. ఈ 300 మంది చేసిన పని ఏంటంటే యెహోవాకు జయము, గిద్యోనుకు జయము అని వాళ్ళ చేతుల్లో ఉన్న వట్టి కుండను పగలగొట్టి సౌండ్ చేసి విజయము అని కేకలు వేశారు. అంతేకాదు యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, ఇక్కడ కూడా యెహోవాదే ఫస్ట్ ప్లేస్ అని కేకలు వేసినప్పుడు ఆ సౌండ్లు వినిన వారందరూ కూడా, మిద్యానీయులందరూ కూడా కలవరపడి, ఇశ్రాయేలీలు మన మీదకి వచ్చారేమో, మన పక్కనుంది ఇశ్రాయేలీలేమోనని వాళ్ళ ఖడ్గంతో వాళ్ళనే చంపేసేస్తా ఉన్నారు. వాళ్ళనే హతమార్చారు. కారణం ఏంటంటే ప్రతివాని ఖడ్గమును తన పొరుగు వాని వైపే యెహోవాయే తిప్పాడు. ఇప్పుడు చెప్పండి, యుద్ధం చేసింది ఎవరు? గిద్యోనా? ఈ సెలెక్ట్ అయిన 300 మందా? యుద్ధానికి సెలెక్ట్ అయిన 300 మంది యుద్ధం చేశారా? గిద్యోను గారు యుద్ధం చేశారా? యుద్ధం యెహోవాది, ఆయన ఉండి దగ్గరుండి జరిపించింది. యెహోవా చేశాడు యుద్ధం. నేను ఈ 2 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చానంటే గిద్యోనుతో పాటు ఉన్నవారను మీరు చెప్తారేమో అనుకున్నా. కాదు, యెహోవా మిద్యానీయుల ఖడ్గమును, ప్రతివాని ఖడ్గమును తన పొరుగు వాని తట్టు యుద్ధం జరిగించింది, యుద్ధం చేసింది ఎవరు? గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరు చేశారు యుద్ధం? దేవుడు చేశారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీరు? 9 దాటింది, ఆకలేస్తుందా? యుద్ధము ఎవరు చేస్తున్నారు ఇక్కడ? దేవుడే చేస్తున్నారు. ఒక విజయకుమార్ అక్కే చెప్తున్నారు, దేవుడు చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. శత్రువులను తరిమేది ఎవరు? దేవుడే. మనకి విజయాన్ని ఎవరు? దేవుడు. ఆయన ఎంత మహిమ కలిగిన వాడయ్యా అంటే కేవలం విశ్వసించారు వీళ్ళంతే. మిద్యానీయులను నేడు దేవుడు మీ చేతికి అప్పగించబోచున్నాడు, మన చేతికి అప్పగించబోచున్నాడు. విజయం మనదే. దేవుడు మనల్ని గెలిపిస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడని విశ్వసించారు. దేవుడు బలపరిచినప్పుడు బలము పొందుకున్నారు వీళ్ళు. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని విశ్వసించారు. అందుకనే దేవుని కుమారులు అనబడ్డారు. విశ్వాస వీరుల లిస్టులో గిద్యోను గారి పేరు కూడా ఉంటుంది. మీరు తర్వాత చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వసిస్తే దేవునికి మనము కుమారులు మొత్తం. ఒక చిన్న లాజికల్ పాయింట్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మీరు తర్వాత చదవండి, చదివారో లేదో తెలియదు నాకు. ఇంకా న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం వరకు మీరు తర్వాత చదువుకోండి. యుద్ధం చేసి వచ్చేటప్పుడు ఆహారం ఇవ్వమని, అలసటతో ఉన్నాము నేను నాతో ఉన్నవాళ్ళు, మీ దగ్గర ఏమైనా ఉంటే ఆహారం ఇవ్వండి అని సుకోతు ప్రాంతంలో, పెనూయేలు ప్రాంతంలో వాళ్ళని హెల్ప్ అడుగుతాడు గిద్యోను గారు. 8వ అధ్యాయం నుండి ఉంటుంది ఆ మాటలు. హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయరు, సహకరించరు. వాళ్ళని ఏమంటాడంటే, నేను ఓరేబును జయోబును బండ మీద చంపిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు చెప్తాను, మిమ్మల్ని చబుకులతో మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు గిద్యోను గారు. ఈ పాయింట్లో మనం ఏమి నేర్చుకోవాలంటే, యుద్ధం చేయకపోయినా పర్వాలేదు కానీ అట్లీస్ట్ యుద్ధం చేసే వారికి సహకరించే వాళ్ళంగా ఉండాలి. ఆత్మీయ యుద్ధంలో, సంఘాలలో, కుటుంబాలలో ఆత్మీయంగా బ్రతికే వాళ్ళకి అట్లీస్ట్ సహకరించే వారిగా ఉండాలి. వాక్యం చెప్పలేకపోతున్నాము అన్నప్పుడు వాక్యం చెప్పే వాళ్ళకన్నా సహకరించాలి. పరిచర్య చేయలేను అన్నప్పుడు అట్లీస్ట్ పరిచర్య చేసే వాళ్ళకన్నా సహకరించాలి. అట్లీస్ట్ మినిమం వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళగానైనా మనం ఉండాలి. ఇదొక పాయింట్ జ్ఞాపకం చేయాలనుకున్నాను. మరొక పాయింట్ ఏంటంటే 8వ అధ్యాయం 1వ వచనంలో గిద్యోనుకు ఇశ్రాయేలీయులకు విజయం వచ్చిన తర్వాత 7వ అధ్యాయం చివరి భాగంలో మిద్యాను అధిపతులైన ఓరేబును జేయోబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపి జేయోబు ద్రాక్షల తొట్టి యొద్ద జేయోబును చంపి మిద్యానీలను తరుముకొని పోయి ఓరేబు జేయోబుల తలలను యొర్దాను అవతలకి గిద్యోను నొద్దకు తెచ్చిరి. ఇది ఇశ్రాయేలీయులు చేసిన పని. అది చేసిన తర్వాత ఎఫ్రాయిమీలు అంటే ఎవరు? మనష్షే గోత్రానికి సహోదరులేగా వాళ్ళు. మనష్షే ఎఫ్రాయిము కదా, ఒకే తండ్రి బిడ్డలు కదా, సహోదర గోత్రమే అది. వాళ్ళు ఎఫ్రాయిమీలు ఏమంటున్నారో చూడండి. ఒక్క పాయింట్ దయచేసి శ్రద్ధగా ఆలకించండి, ముగించుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మునేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతి అయిన ఓరేబును జేయోబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. ఓరేబును జేయోబును ఇశ్రాయేలీయులు ఆ బండ మీద ద్రాక్షల తొట్టి యొద్ద చంపి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నువ్వే పెద్ద హీరో అనుకుంటున్నావా? మమ్మల్ని కూడా పిలవచ్చుగా, మమ్మల్ని కూడా యాడ్ చేసుకోవచ్చుగా, మమ్మల్ని పిలవలేదేంది అని అలగటం మాత్రమే కాదు, విపరీతంగా కఠినముగా కలహించిరి అనే మాట ఉంది. సంఘాలలో దేవుని సన్నిధిలో చాలా విజయవంతంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు నన్ను పిలవలేదే, నాకు చెప్పలేదే, నాకు చెప్పి చేయొద్దా? నేను సంఘంలో ప్రజలం కాదా, సంఘ సభ్యులం కాదా, మాకు చెప్పాలని తెలీదా అని కొందరు పట్టి చాలా పర్టికులర్గా మాట్లాడుతుంటారు. వాళ్ళని చూసినప్పుడు మనం ఏమో ఆలోచన చేయాలి? వీళ్ళు గుర్తు రావాలి మనకి. ఎవరు? ఎఫ్రాయిమీయులు గుర్తు రావాలి. ఎఫ్రాయిమీయులు లాంటి వాళ్ళు నేటి సంఘంలో అనేక మంది ఉన్నారు. చెప్పి చేయాలి, చెప్పులు వేసుకెళ్ళమని చెప్పాలి, అన్నీ చెప్పాలి, సంఘ కాపరి చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి, అన్నీ చెప్పాలి. మీ ఆత్మలను కాయుచున్నటువంటి వానికి కంటతడి పెట్టకుండా చూసుకోమని చెప్పాడు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 17వ వచనం. మీ ఆత్మలను కాయుచున్న వారు దుఃఖముతో ఆ పని చేయకుండా సంతోషంతో మిమ్మల్ని, మీ ఆత్మలు కాపలా ఉంటున్నారు. వాళ్ళు మీ ఆత్మల కొరకు ఎంతగా దుఃఖపడి ప్రార్థన చేస్తారు, ఎంత లీడ్ చేస్తారు మిమ్మల్ని తెలుసా? అలాంటి వాళ్ళకి కంటతడి పెట్టించొద్దండి అని చెప్తున్నాడు పౌలు గారు హెబ్రీ సంఘంతో. అలాంటి వాళ్ళు ఒక చిన్న చితక నిర్ణయాలు సొంతగా తీసుకుంటే తప్పేంటి? అందరికి ఉపయోగపడే నిర్ణయాలు సంఘ పెద్దగా, సంఘ కాపరిగా తీసుకుంటే మన ఆత్మీయ తండ్రి తీసుకున్నాళ్లే అని మనం సర్దుకొని ఆయన నిర్ణయానికి తల వంచాలి. వారి నిర్ణయాలకు ఒబీడియన్స్ చూపించాలి, విధేయత చూపించి ముందుకెళ్ళాలి. అంతేకాని వాళ్ళకి కంటతడి పెట్టించే విధంగా మనం ఉండకూడదు. ఒకవేళ మనం ఉంటే ఇక్కడ గిద్యోనుతో ఎఫ్రాయిమీయులు ఎలా మాట్లాడుతున్నారో మనం కూడా కఠినముగా కలహించే లిస్టులో ఉన్నామని అర్థం చేసుకోవాలి. అప్పుడు గిద్యోను గారు చెప్పిన సమాధానం ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగ మంచిది కాదా? అబీయెజెరు ద్రాక్ష పంట అంటే తనతో ఉన్న వారిని పోలుస్తున్నాడు. ఎఫ్రాయిమీయుల పరిగ అంటే ఎఫ్రాయిమీయుల్ని
మీరు చాలా చిన్న పని చేసినా చాలా గొప్పదండి. మీ పరిగి చాలా గొప్పది, మా ద్రాక్ష పండ్ల కోత పంట కంటే కూడా. అసలు మీరెక్కడ, మేమెక్కడ? మాకంటే మీరు అన్ని విషయాల్లో కూడా ఉన్నతులు, మీరు గొప్పవారు అని అంటున్నాడు. మీ పరిగి మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతి అయిన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించును, మీరు చేసినట్లు నేను చేయగలనా? ఓరేబును జేబును చంపిన ఘనత మీది, నాది కాదు. మీరే గొప్పవాళ్ళు, నేనే తక్కువ అని నాయకుడైనటువంటి వాడు ఇశ్రాయేలీయులందరినీ మిద్యానీయుల చేతి నుండి దేవుని సహాయంతో రక్షింపగలిగిన శక్తి కలిగిన వాడు, పిరికివాడుగా ఉన్న పరాక్రమశాలిగా దేవుని చేత పిలవబడిన వాడు ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడో ఆలోచించండి. నాయకుడికి ఉండాల్సిన లక్షణం తగ్గింపు. ఎవరైనా మిమ్మల్ని పరిపాలించాలి, మీకు అధికారిగా ఉండాలంటే అందరికంటే తగ్గించుకొని పరిచర్య చేయాలని చెప్పాడు దేవుడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు. ఇక్కడ మనకు ఒక వచనం గుర్తు రావాలి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనం ఏముంది? సామెతలు 15:1 మృదువైన క్రోధమును నొప్పించు మాట కదా. ఎంత మృదువుగా, ఎంత చక్కగా వాళ్ళను మెచ్చుకుంటూ ఉన్నతంగా వాళ్ళనే భావించి తనను తాను తగ్గించుకొని మాట్లాడేసరికి అక్కడ ఉన్న మాట ఏంటంటే 3వ వచనంలో, 8వ అధ్యాయం 3వ వచనంలో, అతని మీద వారి కోపము తగ్గింది. ఒక్కొక్కసారి మనల్ని తగ్గించుకోవడం కూడా యుద్ధంలో గెలవడమే ప్రియులారా. మన జీవితంలో మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో అందరినీ కత్తులతో గుదీలతోనే గెలవాల్సిన అవసరం లేదు. ప్రేమతో క్షమించడంతో కూడా గెలవచ్చు. అసలు ఒకరిని క్షమిస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ నెత్తి మీద కుప్పలు కుప్పలుగా నిప్పులు పోసినట్టు లెక్క అంటున్నాడు. శత్రువు ఆహారం అని అలమటిస్తూ ఉంటే వాళ్ళకి ఆహారం పెడితే, దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్టు, నువ్వు అంత పగ తీర్చుకున్నట్టు. అది కూడా గెలిపే. యుద్ధం చేయడమే కాదు, నాయకుడిగా బ్రతకడమే కాదు, కానీ తగ్గింపు కలిగి ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుని నమ్రత కలిగి సాత్వికం కలిగి బ్రతకడం చాలా గొప్ప విజయం అని గిద్యోను గారి ద్వారా మనకి అర్థమవుతుంది ప్రియులారా. గిద్యోను జీవితంలో మనం నేర్చుకోవలసిన అంశాలు. గిద్యోను గారు అన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఒక్క విషయంలో ఆయన గెలిచిన తర్వాత